చూసారా చక్కగా ఇందులో ఉన్న పులుసు అది ఎలా వచ్చేసిందో నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఇది కూడా వెలిగించుకొని ఆయిల్ వేసుకొని పసుపు వేసుకున్నాము. ఈ ముక్కల్ని వేసుకోవచ్చు. సావుడాలు బాగుంటాయండి చేపలు. మీకు ఎప్పుడైనా కానీ సావుడాలు కొనుక్కోండి. ఉప్పు చేపల్లో రారాజు సావుడు. పొడుగ్గా ఉంటాయి, పాముల్లాగా ఉంటాయి ఈ చేపలు. కానీ ఇలా వేసుకోవడానికి అయితే మాత్రం ఇవే బాగుంటాయండి. పచ్చి చేప ఎక్కడ సరిపోదు, అంత బాగుంటాయి అవి. ఇంకోసారి వేస్తారు, ఇంకోసారి వేసుకోవచ్చు. ఇవి వేపడానికి ప్లేస్ లేదు కదా. ఎక్కువ ఆయిల్లో వేస్తామనుకోండి, ఆయిల్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే చేపలు వేపిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేపుతాం కదా, ఈ ముక్కలు పక్కన పెట్టేసి ఇందులో అన్నం కలుపుకొని తింటారు. చాలా ఇష్టపడతారు అలాగా. చాలామంది చూసాను అలాగా. మరీ పెద్ద మంట కాకుండా చక్కగా చిన్న మంట పెట్టి వేపుతారు. తిరిగేసుకుంటూ ఉంటాం. ఇక్కడ పులుసు మరుగుతుంది. ఎండ్రాయిలు వేసాం కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడే కదా పులుసు కోసము మరగాలి, మరగనిద్దాలి. పులుసు అది ఎక్కువ మరిగితే పులుసు ఎంత మరిగితే అంత బాగుంటుంది. ఎక్కువ మరగాలి ఓకేనా. ఈ లోపలే చేపలు వేపుతారు.